Hello guys, good morning. Welcome to my YouTube channel Moments with Me. And this is my first video. అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను మొబైల్లో షూట్ చేస్తున్నాను బికాజ్ నా దగ్గర అంత ఎక్విప్మెంట్ లేదు. సో నేను మార్నింగ్ లేవగానే హౌస్ అంతా సర్దుకుని కుకింగ్ స్టార్ట్ చేసేసాను. సో ఈరోజు నేను ఎగ్ అండ్ బ్రింజాల్ కర్రీ చేస్తున్నాను. నేను అంత ఎక్కువ వెరైటీస్ చేయను మార్నింగే, ఎందుకంటే నాకు ఆఫీస్ ఉంటుంది, మా హస్బెండ్కి ఆఫీస్ ఉంటుంది అండ్ పాపని స్కూల్కి డ్రాప్ చేయాలి. సో ముగ్గురం బిజీగా ఉంటాము. సో ఈజీ అండ్ క్విక్గా అయిపోయేవే నేను మండే టు ఫ్రైడే మోస్ట్లీ కుక్ చేస్తాను. సో ఈరోజు కూడా అలానే చేశాను, ఎగ్స్ అండ్ బ్రింజాల్ కర్రీ. సో నాకు హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. సో ఈలోపు నేను నా చిన్ని ప్లాంట్స్కి హెల్లో చెప్పేశాను. ఈలోపు కర్రీ బాయిల్ అయ్యేలోపు వెదర్ కూడా చాలా బాగుంది ఈరోజు. రైనీ సీజన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినట్టుంది మన హైదరాబాద్లో. నేను ఈరోజు ఏబీసీ అంటే అందరికీ తెలిసిందే, యాపిల్, బీట్రూట్, క్యారెట్ అండ్ చిన్న కుకుంబర్. ఇది నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పటి నుండి డైలీ తీసుకుంటున్నాను. సో కట్ చేసుకొని రైస్ పెట్టేసాను అనమాట. సో ఈలోపు కర్రీ కూడా అయిపోవచ్చింది. సో నేను ఇప్పుడు క్విక్గా ఫ్రెష్ అయిపోయాను. సో ఇప్పుడు నేను క్విక్గా ఫ్రెష్ అయిపోయాను. ఇవి నా డేలో మార్నింగ్ టైం యూజ్ చేసే ప్రోడక్ట్స్ అనమాట. చాలా మినిమల్ అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ, మెయిన్గా నాకు సెట్ అయ్యేవి. ఎందుకంటే నాది వచ్చేసి రోజేషియా యాక్నే ప్రోన్ స్కిన్. సో అందుకని నేను నాకు సెట్ అయ్యేవే యూజ్ చేస్తాను. కానీ మోస్ట్లీ కొంటాను అడ్వర్టైజ్మెంట్స్ అవి చూసి, కానీ అవి వాడకుండా అయితే ఉండను, నెక్కి యూజ్ చేస్తాను. సో ఈలోపు మా పాప కూడా లేచింది. సో దాన్ని రెడీ చేసి బ్రేక్ఫాస్ట్కి దోశ వేసాను అనమాట. సో నేను వీకెండ్ ఇడ్లీ అండ్ దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టుకుంటాను అనమాట. సో నాకు టైం సేవ్ అవుతుంది అనేసి సో దోశ విత్ పల్లీ చట్నీ చేశాను ఈరోజు. సో మేము తినేసిన తర్వాత, అంటే నాకు వంటలేమీ పెద్ద సరిగ్గా రావు, త్వరగా క్విక్గా అయిపోయేవే నేను మోస్ట్లీ చేసుకుంటాను. సో తినగలిగేలా ఉంటాయి అన్నమాట మోస్ట్లీ. అంత వావ్ సూపర్గా నేనేం చెప్పను, కానీ పర్లేదు, మేనేజ్ చేయగలను. సో తినగలిగేలాగే ఉంటాయి. సో మేము ఫాస్ట్గా మా టిఫిన్ అంతా, బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ చేసేసుకుని నా ఏబీసీ జ్యూస్ తాగేసి నేను క్విక్గా రెడీ అయిపోయాను అనమాట ఆఫీస్కి. సో ఫైనల్గా దిస్ ఈజ్ మై సింపుల్ అవుట్ఫిట్. కొంచెం అంటే నేను చాలా సింపుల్గానే రెడీ అవుతాను. కొంచెం లిప్స్టిక్ లైట్గా పెట్టుకొని ఇంకా పర్ఫ్యూమ్తో ఫినిష్ చేశాను అనమాట. అంతే గాయస్, దిస్ ఈజ్ మై షార్ట్ వీడియో ఫర్ టుడే. నేను ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ఆ జర్నీని. మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.